హాయ్ ఎవరస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అఘోరికి సంబంధించిన వీడియోలు మన ఏపీలో హల్చల్ చేయడం చూస్తున్నాం కదా సార్. అయితే ఇప్పుడు ఆమె గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది. సో పోలీసులు ఆమెని ఎన్కౌంటర్ చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి సార్. ఆమె కూడా స్వయంగా నన్ను చంపేయండి అని చెప్పేసి పోలీసుల్ని బెదిరించింది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అసలు ఈ వార్తలు నిజం ఉందా? నిజంగా పోలీసులు ఎన్కౌంటర్ చేసేంత వరకు వెళ్ళారా? సో ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని? అలాగే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని విజిట్ చేయడం చూస్తున్నాం కదా! ఇంక తన రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది సార్? ఎక్కడెక్కడికి తిరుగుతుంది అఘోరి? అఘోరి ఏందంటే ఇక్కడ ఇక్కడ బాగానే డీల్ చేయగలిగారు పోలీసులు తెలంగాణలో. మరి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారా, బెదిరించారా, ఏం చేశారో తెలీదు. రెండోది వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంది కాబట్టి కూడా ఆమె భయపడి ఉండొచ్చు. నువ్వేమన్నా తోకాడిస్తే నీకు ఫ్యామిలీకి ఇబ్బంది పెడతామని కూడా పోలీసులు బెదిరించి ఉండొచ్చు. అక్కడ అటువంటివి ఏమీ లేవు. పైగా అక్కడ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి ఒక వింగు కూడా పెట్టిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఏరియా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పోలీసుల మీద తీవ్రంగా మాట్లాడాడు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో పోలీసులకి అఘోరి అంటే చెమట్లు పట్టే అవకాశం అక్కడ కనబడుతుంది. మనం కాళహస్తి విజువల్స్ చూసాం. పోలీసులు అడుక్కుంటున్నారు. మహిళా పోలీసులు కూర్చొని అక్క అక్క అని అడుక్కుంటున్నారు. సో వాళ్ళకి తలనొప్పి అయిపోయింది. ఎందుకంటే అక్కడ విపరీతమైన జనం వచ్చేస్తున్నారు. ఎక్కడ పోయినా అఘోరి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అఘోరి కనబడితే జనం గుంపుకూడిపోతున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా, ఈ అఘోరిలో అనేక డ్రామాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆమె లేడీ కాదు, ఆమె అబ్బాయి శ్రీనివాస్ అనే అబ్బాయి, తర్వాత ట్రాన్స్జెండర్గా మారి, ట్రాన్స్జెండర్ మళ్ళీ అఘోరిగా మారి, అఘోరీలు మామూలుగా అయితే హిమాలయాలోనో కాశీ కేదార్నాథ్ ఎక్కడో ఉంటారు. ఓన్లీ కుంభమేళ టైంలో మాత్రం కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ ఏమో అఘోరి మహిళ అంటుంది, నీట్గా తిరుగుతుంది, బూడిద పూసుకుంటుంది, కపాలాలు తీసుకుంటుంది, మంచి రిచ్ కార్లో ఉంటుంది, ఐఫోన్ వాడుతుంది, కెమెరాలతో హ్యాపీగా మాట్లాడుతుంది, వీడియో కాల్స్ చేస్తుంది. అక్కడ గురువు ఎవరు ఆయన కూడా వీడియో కాల్లో ఏమైనా గైడ్ చేస్తాడు. సో మోర్ డ్రామాటిక్ అండ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ క్యూరియస్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇవాళ సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానళ్ళకి కావాల్సినంత ఫుల్ మసాలా అఘోరి దగ్గరే ఉంది. సో పైగా అఘోరికి పబ్లిసిటీ పిచ్చున్నట్టు కూడా కనబడుతుంది. మీడియా కనబడితే మాట్లాడుతుంది. నేను లోక కళ్యాణం, ఆవుల గోవధ నిషేధం, ఇవన్నీ బీజేపీ లాంగ్వేజ్ అంతా మాట్లాడుతుంది. కాకపోతే బీజేపీ ఎక్కడ ఓన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీకి ఇది తలనొప్పిగా మారుతుంది అన్నట్టుగా బీజేపీ వాళ్ళు పక్కన పెట్టేశారు. సో కాబట్టి ఇప్పుడు అఘోరి పోలీసుల అక్కడ ఏంటంటే కాళహస్తి పోలీసులు ఆమెని కొంచెం గట్టిగానే మందలించి పంపించేశారు. నా కారు లైట్లు ప్రాబ్లం ఉందంటే కూడా వదలకుండా ముందు నువ్వు కాళహస్తిని ఖాళీ చేయి, మా వల్ల కావట్లేదు ఇక్కడ జనాన్ని కంట్రోల్ చేయడం, గుడి దగ్గర మా వల్ల కావట్లేదు, ముందు వెళ్ళిపో అని చెప్పి రాత్రికి రాత్రి పంపించేశారు. దాంతో అఘోరికి తీవ్రమైన కోపం వచ్చింది. ఫస్ట్లో అసలు దర్శనానికి వెళ్ళనీయలేదు. న్యూడ్గా వెళ్ళడానికి కాళహస్తి నేను నిన్న కూడా చెప్పాను, ఆగమశాస్త్ర ప్రకారం న్యూడ్గా వెళ్తే ఒప్పుకోరు. కాబట్టి ఆమె ఏకవస్త్రం ధరించి గురువు కూడా గైడ్ చేశాడు. సో ఏకవస్త్రం ధరించి ఆమె వెళ్ళింది. దాని తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా నైట్ పంపించేశారు. అక్కడ అఘోరికి కోపం వచ్చింది. ఎందుకంటే లైట్లు నేను రిపేర్ చేసుకొని వెళ్తానంటే కూడా వీళ్ళు వినలేదు, వెళ్ళు అన్నారు. లైట్ సరిగా ఒక లైట్ లేదు. అందుకని లెఫ్ట్ వైపు ఉన్న కారు ఒక దానికి గుద్దుకొని డివైడర్కి బాగా డ్యామేజ్ అయింది. బట్ అఘోరికి డ్రైవింగ్ బాగానే వచ్చినట్టుంది. దాన్ని బాగానే డీల్ చేసింది. దాని తర్వాత అక్కడ నుంచి లైట్ లేకుండానే డ్యామేజ్తోనే మొత్తానికి కాళహస్తి నుంచి కర్నూలుకి అయితే చేరిపోయింది. సో కర్నూలులో దాన్ని ఒక రిపేర్ ఇచ్చింది. అక్కడ నుంచి నేను కనీసం ఆమె ఎవరన్నా అడుగుంటే కూడా కారు ప్రొవైడ్ చేస్తుంటారేమో అని తనకి ఆ పబ్లిసిటీ పిచ్చిందనేది దీంట్లో కూడా మనకు అర్థమవుతుంది. పాదయాత్ర చేసుకుంటానే వెళ్తాం. పాదయాత్ర చేస్తే దారి పొడుగున జనం వస్తారని ఆమెకు తెలుసు కదా, మీడియా వస్తారు, జనం వస్తారని. సో దాంతో ఆమె పాదయాత్ర మొదలుపెట్టింది. జనం కూడా విచ్చలవిడిగా రావడం, ఇంకా మనవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఆమెకి పాద పూజలు చేయడం, ఇవన్నీ మొదలుపెట్టారు. అంటే అఘోరి వల్ల పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అయింది, పబ్లిక్ వల్ల అఘోరికి న్యూసెన్స్ కూడా క్రియేట్ అయింది. అది అఘోరి తెచ్చుకున్న వ్యవహారమే. అఘోరి సైలెంట్గా వచ్చి ఇప్పుడు అఘోరులు చాలామంది తిరగతా ఉంటారు, మనకి ఎవరు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఈ అఘోరి ఏంటంటే మీడియాతో మాట్లాడడం, సెన్సేషనల్గా ఉండడం, దేవాలయాల మీద దాడులు నేను అరికడతానడం, ఈ సెన్సేషనలిజం ఈ అఘోరిలో ఉంది. కాబట్టి అఘోరికి కూడా ఇబ్బందులు తప్పట్లేదు. సో ఆ రకంగా మొత్తానికి వెళ్తుంటే పోలీసులకి మళ్ళీ అక్కడ కష్టమైంది. ఎక్కడికక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసు తలనొప్పి అయిపోయి
అమ్మ నువ్వు ఎక్కడికి పోవాలో చెప్పు, మేమే కారు ప్రొవైడ్ చేస్తామని. ఆమె మహానంది వెళ్తానంటే మహానందికి కారు ప్రొవైడ్ చేశారు. సో అలాగా నిన్న మహానందికి యాగంటి వీటికి, ఎందుకంటే కర్నూలులో శివ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, శైవ కల్చర్ ఎక్కువ ఉంటుంది. సో అలాగా ఈమె నిన్న మహానందిని దర్శించుకుంది. అయితే కాళహస్తి అనుభవంతో అక్కడ కూడా ఏకవస్త్రం ధరించి ఆమె వెళ్ళింది. అక్కడ గుడిలో కానీ పోలీసులు కానీ ఆమెకు బాగా హెల్ప్ చేశారు. దాని తర్వాత పోలీసుల మీద కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చింది. మొన్నటి వరకు నన్ను చంపేయండి, నన్ను ఎన్కౌంటర్ చేయండి అన్నట్టుగా మాట్లాడింది ఆమె. అయితే ఇప్పుడు పోలీసుల్ని మెచ్చుకుంటుంది, నాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే పాదయాత్ర అంటే తనకు కూడా నడవాలి కదా, ఇంత దూరం ఆ దుమ్ము ధూళి అన్నిట్లో నడవాలి కదా. కారు అంటే హాయిగా రావచ్చు, ఎవరు ఎంత గోరైనా ఆమెను చూస్తే అర్థమవుతుంది. తను కారు నడిపే పద్ధతి ఇవన్నీ కొంత కంఫర్ట్కి అలవాటైనట్టు కనబడుతుంది. సో ఆ కంఫర్ట్గా జర్నీలో ఇచ్చారు కారు. దాని తర్వాత ఆమెను కర్నూలు వరకు కూడా కారు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈమె నిన్న యాగంటి మహానంది చూసుకొని ఈరోజు కర్నూలు వెళ్ళి తన కారు తీసుకొని శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి మళ్ళీ విజయవాడ వస్తానని చెప్పింది. దీని తర్వాత నేను వేరే రాష్ట్రాల్లో తిరుగుతానని చెప్పింది. సో నాకు ఒక రూట్ మ్యాప్ అంటూ లేదు, నాకు గురువు రూట్ మ్యాప్ ఇస్తాడు, గురువు చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్తానని నిన్న కూడా చెప్పా. ఆమె వెనక గురువు గైడెన్స్ కనబడుతుంది. మరి ఆయన అజెండా ఏందో మనకు తెలియదు. ఆయనైతే గైడ్ చేస్తున్నాడు. సీఎంఓతో నేను సీఎంతో కూడా మాట్లాడాను, సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ టచ్లో కూడా ఉన్నానని కూడా ఆయన అంటున్నాడు. అంటే ఏదో ఆయన స్కీమ్ ఉంది. మరి దీని వెనక పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉన్నాడని కూడా కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే సనాతనం అని ఈమె కూడా అదే భాష మాట్లాడుతుంది. నిన్న కూడా సనాతనం అని, గుళ్ళని కాపాడాలని, స్త్రీలను కాపాడాలని, ధర్మాన్ని కాపాడాలని, లోక కళ్యాణం అని, ఇలాంటి లాంగ్వేజే నిన్న కూడా ఆమె మాట్లాడుతుంది. సో సో ఆమె ఈ రోజు నుంచి విజయవాడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తాను.